వెల్కమ్ టు మై ఛానల్ కోడ్ విత్ యువరాజ్. చాలామంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో చదువుతున్నా సరే ల్యాప్టాప్ అనేది లేదు. ల్యాప్టాప్ లేనప్పుడు మరి కోర్సెస్ నేర్చుకుంటున్నాం, పైథాన్, సి ఎలా ప్రాక్టీస్ చేస్తామంటే మీ దగ్గర మొబైల్ ఫోన్ అన్నది ఉన్నట్టయితే చాలు. ఈ మొబైల్ ఫోన్కి కీబోర్డ్ అండ్ ఈ ఓటీజీ కనెక్టర్ కనెక్ట్ చేస్తారు. ఈ కనెక్ట్ చేసి మీరు మొబైల్ ఫోన్ని ల్యాప్టాప్ల కింద యూస్ చేసుకొని కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఎవరైతే అవసరం అవుతుందో ల్యాప్టాప్ లేకుండా కోడింగ్ ఎలా చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. బట్ సి కానీ పైథాన్ కానీ ఏది నేర్చుకున్నా సరే ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. మీరు కోడ్ చూశాను అర్థమైపోయింది అంటే అవ్వదు. మీరు కంపైల్ చేయాలి. మీరు ఓన్గా మీ చేతులతో టైప్ చేసి కంపైల్ చేసినప్పుడే ఎర్రర్స్ అనేవి వస్తుంటాయి. ప్రాక్టీస్ అనేది అవుతుంటుంది, ఫియర్ అనేది పోతుంటుంది. అండ్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ఈ కీబోర్డ్ వైర్ తీసుకొచ్చి ఈ ఓటీజీ అడాప్టర్లో పెట్టడమే, అంతే. ఓటీజీ అడాప్టర్లో పెట్టేసి ఫోన్కి కనెక్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఓటీజీని జస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఓటీజీ అని సెర్చ్ చేస్తాం. నాదైతే రియల్మీ ఫోన్లో అయితే నేను ఇలా చేస్తున్నాను, ఓటీజీ అని సెర్చ్ చేస్తున్నాను. ఈ ఓటీజీ కనెక్షన్ అన్న దాన్ని ఆన్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ అయితే ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. నో కీబోర్డ్ యాప్, దీని లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇన్స్టాల్ చేసుకునేది. నో కీబోర్డ్ యాప్ని అయితే ఓపెన్ చేసినట్టయితే ఇలా ఉంటుంది. ఇందులోనే బ్యాక్గ్రౌండ్ యాప్స్, ఎనేబుల్ ఇన్ సెట్టింగ్స్, ఫస్ట్ ఇది స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అందులో ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఆన్ చేసి ఉన్నది నో కీబోర్డు, ఇది ఆఫ్లో ఉంటుంది. మీకు అయితే ఇది ఆన్ చేసి పెట్టుకోవాలి, యాక్టివేట్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్, ఇందులో నో కీబోర్డ్ ఇచ్చుకుంటాం. ఓకే, నో కీబోర్డ్. నెక్స్ట్ హైడ్ కీబోర్డ్, ఈ హైడ్ కీబోర్డ్ బటన్ నొక్కేస్తే సరిపోతుంది మనకి. ఇప్పుడైతే మనం మెసేజ్ యాప్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. కీబోర్డ్ అయితే ఓపెన్ అవ్వట్లేదు మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇందులో టైప్ చేస్తే మనకైతే కీబోర్డ్ ఓపెన్ అవుతుంది, కీబోర్డ్ అనేది పనిచేస్తుంది. కీబోర్డ్లోని చెక్ చేద్దామని ఇప్పుడు నేను కీబోర్డ్లో టైప్ చేస్తాను, YUVARAJ యువరాజ్, లైక్ దట్. ఇప్పుడైతే స్క్రీన్ మీద యువరాజ్ అని వచ్చింది కదా, అలాగా. ఇప్పుడైతే ప్లేస్టోర్లో మళ్ళీ ఆన్లైన్ కంపైలర్ కోడ్ ఆన్ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు ఇదైతే ఇన్స్టాల్ అయిపోయింది, ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ టైప్ చేసేయండి. ఇందులో ఇప్పుడు ఏ లాంగ్వేజ్ కావాల్స్తే ఆ లాంగ్వేజ్ ఉంటుంది. MySQL, PHP, పైథాన్, జావా అన్నీ ఉన్నాయి. ఇందులో అయితే సి లాంగ్వేజ్ సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కోడ్లో మనం టైప్ చేద్దాం. మనం టైప్ చేసిందంతా ప్రింట్ అవుతుంది, చెక్ చేయండి. ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది, జస్ట్ టైప్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నో కీబోర్డ్ యాప్ ఓపెన్ చేసి ఫైనల్గా లాస్ట్లో మన కోడింగ్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే మళ్ళీ డిస్ప్లే మీద మన కీబోర్డ్ మనకు కనిపించాలి కదా, ఈ పాత కీబోర్డ్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత బయట కీబోర్డు, అప్పుడు సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ నో కీబోర్డ్ అన్న ఆప్షన్ తీసేసి మన పాత కీబోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. దట్స్ ఇట్. మనమైతే నో కీబోర్డ్ యాప్ ఎందుకు ఇన్స్టాల్ చేసామంటే
ఇప్పుడు మామూలుగా ఫోన్లో కీబోర్డ్ ఓపెన్ అవ్వకుండా, అందుకనే ఈ కీబోర్డ్ టైప్ చేసినప్పుడు ఆ కీబోర్డ్ కూడా ఓపెన్ అవ్వకుండా ఉండడానికి నో కీబోర్డ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసాము. అలాగే లాస్ట్లో చూపించిన యాప్లోనైతే మనం ఏ లాంగ్వేజ్ కావస్తే అది టైప్ చేసుకొని రన్ చేసుకోవచ్చు, ఎర్రర్స్ కూడా చూపిస్తాయి. దట్స్ ఇట్. అండ్ కీబోర్డ్ మీకు కావాలన్నా లేదంటే ఓటీజీ కనెక్టర్ కావాలన్నా బయట ఎక్కడైనా దొరుకుతుంది, 200 లోపే దొరుకుతున్నాయి. బయట అయితే రెండు కలిపి 220, 240కి అయిపోతాయి. నెట్లో బుక్ చేసుకుంటే 300 అవుతుంది. కావాలంటే లింక్ ప్రొవైడ్ చేస్తాను, అదైనా తీసుకోండి, లేకపోతే మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి. కాకపోతే ఏదైనా క్వాలిటీ తీసుకోండి, మంచిది తీసుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది.